తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ఒక వంగవీటి మోహన్ రంగా గారు వారసురాలుగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తారో లేదా ఆవిడ పార్టీ పడతారా లేకపోతే ఏ పార్టీలోకైనా వస్తారనేది ఆవిడ వ్యక్తిగత విషయం. ఇక్కడ ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా జనాభా, అత్యధికంగా ఓటింగ్ కలిగినటువంటి ప్రధానమైనటువంటి 2 కులాలు ఉన్నాయండి. ఒకటి మాల సామాజిక వర్గం చెందితే, 2 కాపు సామాజిక వర్గం చెందినది. అంటే ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్ లో మాల మాదికలకు 60 లక్షల పైసకుల ఓట్లు ఉన్నాయి. ఇక్కడ కాపు సామాజిక వర్గం చెందినటువంటి ఓట్లు సుమారు 30 లక్షల ఓట్లు. అంటే నేను ఎందుకు 30 లక్షల ఓట్లు అన్నానంటే ఓన్లీ కాపు సామాజిక వర్గం, మీరు తూర్పు కాపు లేదా చెట్టు బలజాల ఒంటరి తెలగ అన్ని కలుపుకుంటే రమరమేగా ఒక 40-45 లక్షల వరకు వస్తారు. కానీ అత్యధికంగా ఫ్యాక్టరీ మాత్రం 60 లక్షల పై మాట దళితుల ఓట్లు. కానీ ఇక్కడ దళితులు ఎస్టీ సామాజిక వర్గం నుంచి, మాల సామాజిక వర్గం నుంచి చేస్తున్నటువంటి పోరాటాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఐక్యత ఉండదు, ఐక్యత లేకపోయినా కొన్నిట్ల మీద పోరాటాలు చేస్తారు, కానీ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తారు. కానీ అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజిక వర్గంగా, రాజకీయంగా ముందడుగులో కొంచెం అడ్వాంటేజ్ దీంట్లో ఉన్నటువంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. వాళ్ళకి అన్ని రకాలుగా కొంచెం పర్లేదు. దళితుల ఎస్టీ షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్నా బెటర్ పొజిషన్ లో కాపు సామాజిక వర్గం ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క సమస్యని అడ్రస్ చేసే విధానం కానీ ప్రజల్లోకి గట్టిగా వెళ్తుంది. అలాగే ఈ ఇక్కడ కాపు సామాజిక వర్గం ఇలాగ ఎస్టీ షెడ్యూల్డ్ ఈ 2 కూడా గేమ్ చేంజర్స్ అనేది చెప్పదు. ఏ ప్రభుత్వం రావాలన్నా, ఏ ప్రభుత్వం కూలిపోవాలన్నా మొట్టమొదటి ఈ 2 పిల్లర్స్ స్ట్రాంగ్ గా నిలబడితే ఖచ్చితంగా ప్రభుత్వం క్రియేట్ అవ్వాలన్నా, ప్రభుత్వం కూలిపోవడానికి, డిస్మాంటిల్ చేయడానికి కూడా ఈ యొక్క సామాజిక వర్గాలు ఉపయోగపడుతుంది. ఇదే సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి నా వరకు కిందటి ఎలక్షన్ లో కాపు సామాజిక వర్గం చూసి ఓట్లేంటే గెలిపించున్నాడు అన్నారు. ఆయన ఓడుకున్నాడో వాడుకోలేదనో మాట్లాడితే కాస్త బెటర్ నైన్ అంటే 70-80% కాపులు మాత్రం 2024 ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ వైపు కాపులు నడిచారనేది తాటతలం అవుతారు. లేదంటే 20 సీట్లు గెలవరు కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అనొచ్చు, ఈ మేధావులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కాపుల గురించి మాట్లాడలేదు, కుల రాజకీయం చేయలేదని. ఆయన కాపుల గురించి మాట్లాడారా లేదా కుల రాజకీయం గురించి మాట్లాడారా లేదన్నది అందరికీ తెలుసు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మనం ఒక రాజ్యాధికారం సాధించాలి, మీరు ఓట్లేయండి, నీ సీఎం అయి చూపిస్తానని చెప్పినటువంటి మాటలు 2024-19లో మనం చూసాం. కానీ రాను రమరమి ఇప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నారు, 2024 సీఎం అవుతానని చెప్పారా సార్? ఎస్ చెప్పారు కదా. 2024లో మీరు ఆయన పవన్ కళ్యాణ్ గారు వారాహి రథం మీద ఎక్కినప్పుడు ఏమన్నారు, మీరు ఓట్లు వేసి చూపించండి, ఖచ్చితంగా నేను సీఎం అయ్యే అవకాశం ఉంటుంది, నేను అవుతాను అన్నారు. కానీ 24లోనే అవుతాను, ఇప్పుడే నేను సీఎం అవుతానని చెప్పలేదు. మీరు ప్రొజెక్ట్ చేసే విధానం తేడా ఉంది. ఎక్కడ అవుతాను మీరు ప్రొజెక్ట్ చేసే విధానం, మీరు ఇప్పుడు ఓట్లేండి నేను సీఎం అవుతాను అనలేదు కదా. అవకాశం ఉంది అన్నారు. 21 సీట్లతో సీఎం ఎలా అవుతారు? ప్రజలకు తెలియదా? ఆయన ఏమన్నారంటే సీట్లు ఏవైతే 21 సీట్లు తీసుకోకముందు ఆయన మాట్లాడిన మాటల విధానం చాలా సభలో ఏ విధంగా మాట్లాడారు ఇవ్వగలం. కానీ చాలా సరే ఆయన సీట్లు తీసుకోక ముందు ఎన్ని మాటలు మాట్లాడినా సీట్లు తీసుకున్న తర్వాత ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుందిగా. 21 సీట్లతో ఆయన సీఎం అవడని, ఆ తర్వాతే కదా వాళ్ళు ఓట్లేసింది. వినా సార్, ఆయన సీఎం అయినా అవ్వకపోయినా ఏమని చెప్పారు, మేము 21 సీట్లు తీసుకున్నా సరే 2 సంవత్సరాలు సీఎం ఉండే అవకాశం ఉంటది, లేదా 3 సంవత్సరాలు మనకి 2 సంవత్సరాలు వాళ్ళకని ఈ ప్రచారం కూడా చేశారు కదా స్థానికంగా. ఎవరు చెప్పారండి మీకు? కాపులు చేశారు సార్, మీరు చేయలేదు అన్నట్టు. కాపులని, కాపు ఓటు బ్యాంకింగ్ ని గుత్తాధిపత్యంగా గంపతో జనసేన పార్టీకి కూటమికి పడాలన్న కాలుష్యతనంతో ఆ రోజున ఎత్తుగడ వేశారు. సరే మంచిదే, మీ ఎత్తుగడలు వేశారు, బాగానుంది. మీ కాపులు నాకు ఓటేయండి పవన్ కళ్యాణ్ అడిగిన దాఖలాలు అయితే నేనైతే వినలేదు. ఇప్పుడు జనసేన అధినేత లేరు కాబట్టి సార్ వేయలేదు అనొద్దండి. ఏ లక్ష్మీనాథ్ గారు ఈ రోజున కాపుల ప్రత్యామ్నాయంగా ఒక శక్తిగా ఎదగాలంటే పవన్ కళ్యాణ్ వల్ల కాదు. ఆయన 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండాలి, లేదా కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు, దేవాంశ్ గారు ఉండాలన్న ఆలోచన విధానం
పొత్తులో ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఆయనకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు కాబట్టి నాకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు, నాకు చేత కాదు, ఇంకా నేను నేర్చుకుంటున్నాను అన్నారు కాబట్టి ఈ రోజున ఆశాకిరణ్ గారు కాపులకి ఒక నేనున్నాను కాపులు సరే ఓకే, ఒక క్వశ్చన్ దానిలో నుంచి ఒక క్వశ్చన్ దానిలో నుంచి మీరు ఆన్సర్లోకి వెళ్ళాలి. ఓకే, ఇది రంగా గారి కుమార్తెగా ఆవిడ ఉన్నారు కాబట్టి ఆవిడ చేయాలి కాబట్టి పవన్ కళ్యాణ్ చేయలేకపోయాడు కాబట్టి ఇప్పుడు ఆశాకిరణ్ గారు వచ్చారు కాబట్టి ఏదో చెప్తున్నారు మీరు. ఇదే మరి రంగా గారి కుమారుడు రాధాకృష్ణ గారు మీ పార్టీలోకి వస్తే మీరు ఏమిచ్చి గౌరవం ఇచ్చారండి? ఎందుకు ఆయన బయటకు వచ్చేసారండి? వచ్చిన తర్వాత నాకు అక్కడ గౌరవం దక్కలేదు అని ఎందుకు మాట్లాడారండి? కుమారుడికి గౌరవం ఇవ్వని మీరు ఒకవేళ మీ పార్టీలోకి వస్తే ఆవిడకి గౌరవం ఇస్తారన్న గ్యారంటీ ఏంటి? లక్ష్మీనాథ్ గారు వంగవీటి రాధా గారికి ఎటువంటి గౌరవం ఇచ్చారో పార్టీలో ఆయన స్థాయి ఏంటి అనేది కొడాల నాని గారిని, కొలపనేని వంశీ గారిని, పేర్ని నాని గారిని అడిగితే చెప్తారు. ఆయన అడగండి, పార్టీలో లేరుగా, ఆయన పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? అదే అన్న, ఆయన ఏ ఉద్దేశంతో బయటకు వచ్చాడు, దేనికి బయటకు వచ్చాడు అనేది మీరు రాధాకృష్ణ గారిని అడగాలి. ఆయన నాకు ఇగో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా నాకు అన్యాయం చేశారు, నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలా, ఎంపీ సీట్ ఇవ్వాలా, లేకపోతే నా అవమానపరిచాడని ఆయన చెప్పుకుంటే బాగుండేది. చెప్పారు కదా ఆయన, ఏంటంటే నాకు అక్కడ సముచిత గౌరవం లేక నేను బయటకు వచ్చానని చెప్పారు ఆయన. సార్ సముచిత గౌరవం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్ లో రాధాకృష్ణ గారిని పెట్టమంటారా? అడిగారా ఆయన?